జై భీమ్, జై స్వేరోస్. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా చక్కటి పండుగ వాతావరణంలో కనిపిస్తుంది అందరికి, అవునా కదా? జస్ట్ లైక్ ఫెస్టివల్ మోడ్. ఓకే, ఆకలే వాళ్ళు అందరూ లంచ్కి వెళ్ళారు కానీ మీరు అందరూ కూర్చున్నారు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేలకొండపల్లిలో ఇంత చక్కగా ఈ యొక్క భీమ్ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖమ్మం మిత్రులకు మరియు రాష్ట్ర కార్యవర్గానికి మరియు ముఖ్యంగా మన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు ముఖ్య అతిథి అండ్ స్వేరో మిత్రులందరికీ మళ్ళొకసారి జై భీమ్ తెలుపుతూ, ఈరోజు ఉదయం చాలా చక్కటి కార్యక్రమం అయితే ఒకటి అయ్యింది. ఎంతమంది హ్యాపీ ఉన్నారో నాకు తెలియదు కానీ 1 గంట సేపు మనం అందరము పుస్తక పఠనం చేసాం. 1 అవర్. గంట సేపు పుస్తక పఠనం చేయక ఎన్ని రోజులైంది అని నిజంగా చెప్పండి అందరూ. గంట సేపు పుస్తక పఠనం చేయక మన జీవితాలలో ఎన్ని రోజులైంది? కొన్ని సంవత్సరాలైంది మై డియర్ ఫ్రెండ్స్, సంవత్సరాలు. నేను టీచర్గా, ఒక ప్రొఫెసర్గా నేనే గంట సేపు చేయలేదు, ప్రామిస్ చెప్తున్నాను. కానీ ఈరోజు మాత్రము ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా, ఎటువంటి అసలు టైం గంట ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఎందుకంటే అది ఒక నిష్ఠ. భీమ్ దీక్ష అనగానే ఒక గొప్ప కార్యక్రమం. సార్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదనుకుంటున్నాను. కానీ ఈ పుస్తక పఠనం వల్ల చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకుముందు మిత్రులు వీరస్వామి గారు చెప్పారు, నా దగ్గర బీపీకి మందు ఉంది, షుగర్కి మందు ఉంది, క్యాన్సర్కి మందు ఉంది అని రకరకాలు చెప్పారు కదా. అన్నిటికీ మందు పుస్తక పఠనం మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా మీరు మామూలుగా గూగుల్ తీసుకొని చదువుకొని చూడండి. బుక్ రీడింగ్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీలో స్ట్రెస్, యాంగ్జైటీ, ఒత్తిడి అన్నీ తగ్గిపోతాయి. టాప్ ఆన్ దట్, ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క యువత లేకపోతే ప్రతి ఒక్క ముసలావిడ కూడా తెలుసో తెలియకనో రోజు ఈ సెల్ ఫోన్ని 6 గంటల సేపు చూస్తారు. 6 అవర్స్ పర్ డే యావరేజ్ ఇండియన్. అలాంటిది మనము దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు సెల్ ఫోన్ ముట్టుకోలేదు. అదే మన మొట్టమొదటి విజయం మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటి విజయం అదే మనది. సో నేలకొండపల్లి టు తలకొండపల్లి సారు 2-3 సార్లు అన్నారు, ప్రవీణ్ మీరు ఒకవేళ భీమ్ దీక్ష ముగింపు కార్యక్రమం చేస్తే అది ఖచ్చితంగా తలకొండపల్లిలో చేయాలని. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అనేది. నేలకొండపల్లిలో ప్రారంభమైన ఈ దీక్ష మై డియర్ ఫ్రెండ్స్ 1 మంత్ ఖచ్చితంగా మనం చేస్తే మనలో ఆ భయం పోయి ఆ తలకొండపల్లిలో గుట్ట ఎక్కి ఆ భయ నిర్మూలన కార్యక్రమం మనం చేయాల్సిందే. దానికి ఒక నిష్ఠతో మనం ఈ కార్యక్రమం చేయాల్సిందే. 30 రోజులు, యాక్చువల్గా 30 రోజులు కూడా కాదు మై డియర్ ఫ్రెండ్స్, 21 డేస్ సైన్స్ ప్రకారము. 21 రోజులు కనుక మనం ఏదైనా ఒక మంచి అలవాట్లు లేకపోతే దురలవాట్లని మనం పోగొట్టుకోవాలనుకుంటే నిష్ఠతో 21 గంటలు కనుక మనం 21 రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఆ దురలవాట్లకు దూరం అవుతాము. మంచి అలవాట్లు 30 రోజులు కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి అలవాట్లు మనం నేర్చుకుంటాము. ఈరోజు చాలా చాలా గొప్ప కార్యక్రమాలు అయినాయి ఇక్కడ. కాకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడే కార్యక్రమం చేసి ఇక్కడే మర్చిపోకూడదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము జీవితాంతం చేయాల్సిందే. ఎందుకంటే ఒక్క రోజులో మన జీవితాలలో మార్పులు రాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు సంఖ్యలు కట్టుకొని ఉన్నాం. సార్ సంఖ్యలు లేవు సార్ అని మనం అంటాం కావచ్చు, కానీ మన మైండ్, మన బ్రెయిన్ అంతా అది చైన్స్తో కట్టివేయబడింది. దానిని నిర్మూలించాలంటే జ్ఞాన దీక్ష చేయాల్సిందే. ఈ జ్ఞాన దీక్ష 30 రోజులు కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనం చనిపోయేంత వరకు ప్రతిరోజు కూడా మన జ్ఞాన దీక్షలో భాగస్వాములై మనం ఈ జీవితాలను మార్చేదాకా, మనం ఈ పేదరికము భయ నిర్మూలన చేసేదాకా మనం ఈ దీక్షను చేసి ఖచ్చితంగా రాబోయే తరాలకు రాజ్యాధికారం అందించాలని మీ అందరూ కూడా ఎక్కడి నుంచో రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడ వచ్చారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా జై భీమ్, జై స్వేరోస్.